హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తారు అని చెప్పడానికి, ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను తొక్కగోరు పెయ్యవలే ఉన్నది. ఎట్లా ఉందట? ఏ పెయ్య? రంకెలేసే పెయ్య కాదు. పెయ్య అంటే రంకెలేస్తుంది, రంకెలేసే పెయ్య కాదు. ఆ పొలంలోకి ఈ పొలంలోకి జొరబడే పెయ్య కాదు. ఇవి ఎచ్చలవిడిగా తిరిగేటువంటి పెయ్య కాదు. ఏ పెయ్య అంటే ఇది? నూర్పునందు అభ్యాసము గలదై. దేని యందు అభ్యాసం? నోర్చటం అంటే అన్న చెప్పన్న, రైతే కదా మీరు కదా. కళ్ళని దొక్కటాన్ని నూర్పు అంటారు. నూర్పునందు అభ్యాసము గలదై. నేనంట, ఈ అభ్యాసం దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? శిక్షల నుంచి వచ్చింది. చూసారా? ఒకప్పుడు కాడికి అలవాటు పడని కోడె ఇప్పుడు నూర్పుడు చేసే కోడిగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది? శిక్షాదండం చేత దేవుడు దాన్ని లోపరుచుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 12వ వచనంలో అంటాడు, ఎందుకు దేవుడు ఆ శిక్షాదండం వేశాడు అంటే, నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయుడి, ప్రేమ అను కోతను మీరు కోయుడి. ఆమేన్. ఎందుకు ఈ శిక్షాదండం అంటే, మనలో నుంచి నీతి అనే ఫలాలు ఫలించాలి, ప్రేమ అనే ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు ఇచ్చేవారిగా మాత్రమే కాదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలించాడు కాదు, ఫలాభివృద్ధి. ఫలాలు నీతి, ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఓర్పు, దయాళత్వం, ఆశానిగ్రహం. ఈ ఫలాలు రోజు రోజుకు మనలో అభివృద్ధి పొందునుగాక. ఈ అభివృద్ధి రావాలంటే మనకేం కావాలి? ఆఖరి మాట, ఎఫ్రాయిముకు దేవుడు అంత ప్రేమించడానికి కారణం జస్ట్ ఇది చెప్పి నేను సమయానికి ముగిస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 9, 13 నాతో కలిసి, యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. 2026 సంవత్సరం శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా నా దేవుడు నిన్ను ప్రయోగించునుగాక. నశించిపోతున్న ఆత్మలకు ఒక బలమైన పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. యజమానుడి చేతిలో వాడబడే పాత్రలుగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఉండునుగాక. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు అలా వాడుకొనుగాక. ఎలా వాడుకోవాలి? పెద్దగా చెప్పండి మాట. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు, ఎవరో శూరుడు ప్రయోగించినట్లుగా నా దేవుడు ఈ సంవత్సరం నేను ప్రయోగించునుగాక. తన మహిమ కొరకైన పనిముట్టుగా బోధిస్తున్న నన్ను, వింటున్న చెల్లెలను, తమ్ముళ్లను, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను శూరుడు వాడుకున్నట్లుగా దేవుడు మనలను వాడుకొనుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే జస్ట్ క్లుప్తంగా చెప్తాను, ఇంకోసారి ఎప్పుడైనా దీని వివరణ ఇస్తాను. నాతో కలిసి చెప్పండి. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణముగా చేయుచున్నాను. ఒకరేమో విల్లు, ఇద్దరు విల్లు అయితే బాణం ఎవరు? ఇద్దరు బాణం అయితే విల్లు ఎవరు? ఒకరేమో ఇల్లు కాదు, పెద్దగా చెప్తా, అదే ఇల్లు కాదు, విల్లు. విల్లు అంటే ధనస్సు. యోధా వారిని విల్లుగాను, ఎఫ్రాయిము వారిని బాణముగాను. యోధా, ఎఫ్రాయిము కలిసి దేవుని పని చేశారు. బిడ్డలారా, ఎప్పుడైనా మనం కలిసి పని చేయడానికి ఇష్టపడాలి. కలిసి పని. కొంతమంది పని చెప్తే నాకు ఒక్కడికి చెప్పండి, వాళ్ళతో కలపొద్దన్న, మేము సపరేట్.
ఏం చేసుకోను కుదరదు. ఒక వ్యక్తి నైపుణ్యం కానీ, మంచితనం కానీ, తెలివితేటలు కానీ ఎప్పుడు బయటపడతాయి తెలుసా? చాలామంది పెళ్లి కాకమునుపు చాలా మంచివాళ్ళమ్మా. అమ్మాయి అత్తారింటికి పోకమునుపు చాలా మంచిది, పోయిన తర్వాత మంచివాళ్ళు ఉంటారు. కొంతమంది మంచిగా ఉండలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నలుగురిలో ఎట్లుండాలో తెలియదు కొంతమందికి. అబ్బాయి మంచోడు, కానీ పెళ్ళైన తర్వాత భార్యతో ఎట్లుండాలి, అత్తమామలతో ఎట్లుండాలి ఇది తెలీదు. నేనంట వ్యక్తిగా కాదు, వ్యక్తి ఎప్పుడు వ్యవస్థగా ఎదగాలి. ఇప్పుడు నేను ఒక్కడే పని చేస్తూ ఉంటే ఈరోజు వ్యవస్థ ఎంత అభివృద్ధి పొందేదా మీకు తెలుసా? 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు పగటిపూట అసలు ఏం జరిగిందో నేను పట్టించుకోలేదు సార్. ఏమైనా ఎదురన్నా నేను ఫంక్షన్ హాల్కి వచ్చానా? అన్నడు చూస్తున్నారంటే వాక్యం చెప్పడానికి రాలేదా? వాక్యం చెప్పడానికి కదా బ్రహ్మన్నా నేను వచ్చానా? అసలు రాజు తమ్ముడు, జాజి తమ్ముడు, అన్నోళ్ళు, అక్కోళ్ళు అందరూ చూసుకున్నారు. నేను ఇంత కూడా టెన్షన్ పడలేదు. మీరందరూ విల్లైతే నన్ను బాణంలాగా వదిలేరు. ఆమేన్. సేవకులు మమ్మల్ని బాణంలాగా వదిలేరు. మీరందరూ విల్లు, సహకరించిన విల్లు. సేవకులను బాణంలాగా వాడుకున్నాడు దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే సంఘానికి విల్లు ఉండాలి, బాణం ఉండాలి. దేవుడు ఎవరిని ఏ పాత్రగా వాడుకోవాలనుకున్నారో ఆయన చిత్తానికి అప్పగించుకొని మెట్టుకు ప్రతి వ్యక్తి దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడుదురుగాక. చెప్పండి, ఎఫ్రాయిం ఎలాంటి వాడట? ఏ బాణం? రాజుల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ బాణాన్ని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా రక్షణ బాణం అనండి. ఇవన్నీ బైబిల్లో నుంచి బయటకు వచ్చినాయే, ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. రైట్, వినండి. ఏ బాణం? యెహోవా రక్షణ బాణం. యెహోవా రక్షణ బాణం. బాణం సంధిస్తే శత్రువు కూలిపోవాలా, ఇజ్రాయేలుకు రక్షణ రావాలి. నా ప్రభు పెట్టారా, మీరు, మీ పిల్లలు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం, దేవుడు తన చేతి ద్వారా ఈ 2026లో యెహోవా రక్షణ బాణం. నువ్వెందుకు చూపించు తమ్ముడా? నేను అలా కింద కామెంట్ బాక్స్లో రాయమంటే సరే, మా వాడికి బీపీ ఎక్కువైనట్టుంది. సరే లీక్ అయిపోయింది పేపరు, సరే వదిలేసేది. యెహోవా రక్షణ బాణం. నా ప్రభు బిడ్డలారా, యెహోవా చేతిలో రక్షణ బాణంగా నా దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆయన చేతిలో రక్షణ బాణంగా మనం వాడబడటానికి మెట్టుకు సుమి బాణం పనిచేయాలంటే విల్లు ఉండాల. విల్లు లేకుండా బాణం పనిచేయదు. ఆ విల్లు ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘం. ప్రతి బిడ్డ సంఘము ద్వారా పనిచేయాలి, సంఘములో నుండి పనిచేయాలి. సంఘము విల్లు సంఘము కలిస్తే సాతాను రాజ్యాలు కూల్చబడతాయి, దేవుని రాజ్యాలు నిర్మించబడతాయి. ఆమేన్. ఇజ్రాయేలు దేశం యెరూషలేం చుట్టూత ప్రాకారం ఉంది కదా. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? మొత్తం 12 గుమ్మాలు. 12 గుమ్మాల్లో ఒకే ఒక్క గుమ్మానికి మాత్రమే ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారిలో ఒక గోత్రపు పేరు పెట్టబడింది. ఏ పేరు? ఎఫ్రాయిము గోత్రం. ఎందుకు ఎఫ్రాయిము గోత్రం పేరు పెట్టారయ్యి అంటే 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఎఫ్రాయిము చిగురించు సరళ వృక్షపు వంటి దేవుణ్ణి ఆశ్రయించాడు. మనం కూడా ఎవరిని ఆశ్రయించాలి? అలా ఆశ్రయిస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. నిప్పురవ్వలు పైకి ఎగురుతాయనేది ఎంత ఖచ్చితమో, జీవితంలో బాధలు వస్తాయనేది ఖచ్చితం. అయితే అన్ని జనులకు వచ్చే బాధలు వాళ్ళని నాశనం చేస్తూ ఉంటే నీ బ్రతుకులో నీకు ఎదురైన, నా వైపు చూడాలి, నీ బ్రతుకులో నీకు ఎదురైన బాధలు నిన్ను భాగ్యవంతురాలిగా మారుస్తాయి. నేను ముగిస్తున్నా, చూడండి. ఎక్కడ బాధపడతావో అక్కడే భాగ్యవంతురాలిగా దేవుడు మారుస్తాడు. అత్తారింట్లో బాధ ఎదురైందా? ఓర్చుకునే శక్తి దయచేయి అని అడుగు. అక్కడే రూతు నిలవబెట్టినట్లుగా నిలవబెడతాడు.
రూతు భర్త చనిపోయిన తర్వాత ఉంటారు కదా ఏమని ఉంటారు చెప్పండి? అమ్మ అడుగు పెట్టింది, భర్త చచ్చిపోయాడు. అమ్మ అడుగు మరి అడుగు. ఇంకొంతమంది అంటారు లెక్కో. తల్లి ఏం చేసిందో తెలుసా? బాధ నొందిన ఇంటిలోనే నా దేవుడు ధన్యజీవిని చేస్తాడు. ఓర్చుకుంది. ఇశ్రాయేలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే తల్లిగా మారిపోయింది. ఎవరిని దేవుడు? ఏ ఉద్యోగ స్థలంలో బాధలు అనుభవిస్తావో, ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తావో, ఏ వ్యాపార స్థలంలో, ఏ సంఘంలో బాధలు అనుభవిస్తావో, బాధలు అనుభవించిన చోటే నా దేవుడు నిన్ను భాగ్యవంతుని చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఒక్క క్షణం ఎవ్వరూ అటు ఇటు చూడకుండా ఒక్క 2-3 నిమిషాలు. ప్రభువా, నీవు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడివయ్యా, నిన్ను ఆశ్రయించే కృప నాకు దయచేయి. ఒక క్షణం నోరు తెరిచి అడుగుతారా? నువ్వు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడివయ్యా. సరళ వృక్షం నిత్యము చిగురు పెడుతుంది, ఆకు వాడదు, ఎండిపోదు, అది అన్నటికీ మోడుబారిపోదు, అది అందు. అలాంటి సరళ వృక్షం లాంటి వాడు నీవు ఆరాధించే దేవుడు. ఆయన నిత్యము చిగురించేవాడు గనుక చేయగలడు, నిత్యము చిగురించేటట్లుగా చేయగలడు. చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ, నిత్యము నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నీకు ముద్దు బిడ్డగా బ్రతుకుతానేసయ్యా, నీవు శిక్షించినప్పుడు నీ శిక్షకు లోబడతా, శిక్ష నుంచి పారిపోనయ్యా. తమ్ముడు నోరు తెరిచి అడుగుదాం. ఏదో నేర్పాలనుకుంటున్నారు. నువ్వు నేర్పాలనుకున్న పరిశుద్ధత నేను నేర్చుకుంటానయ్యా, నువ్వు నేర్పాలనుకున్న దైవభక్తి నేను నేర్చుకుంటానయ్యా, నువ్వు నేర్పాలనుకున్న విశ్వాసం నేను నేర్చుకుంటానయ్యా. నీ చేతిలో ఆయుధంగా నేను బ్రతకాలి, నీ చేతిలో పనిముట్టుగా నేను బ్రతకాలి. అందరూ బాధ నొందిన చోటే బహుగా నేను దీవించే దేవుడు. ఎక్కడ బాధలు అనుభవిస్తావో, ప్రతికూల స్థితి యందు మమ్ము ధైర్యపరచి, మా కుడి పక్కన నీడవై నిలచి. ప్రతికూల స్థితి యందు మమ్ము ధైర్యపరచి, మా కుడి ప్రక్కన నీడవై నిలచి. బాధ నొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి, బాధ నొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి, విజయ ధ్వజముగా స్థాపించవు, జయశీలుడా జయభేరి మ్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. 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 నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. చేతుల పైకెత్తి. ప్రతికూల స్థితులలో ధైర్యపరిచే దేవుడు, ఆయన ప్రజల కుడి పక్కన నీడగా నిలవబడే దేవుడు. బాధ నొందిన దేశములోనే వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించే దేవుడని. ప్రతికూల స్థితులందు మమ్ము ధైర్యపరచి, నా కుడి ప్రక్కన
నీడవై నిలచి ప్రతికూల స్థితులందు మమ్ము ధైర్యపరచి మా కుడి ప్రక్కన నీడవై నిలచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించవు, విజయ ధ్వజముగా స్థాపించవు. జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతివత్సరం, కనువిందు చేసితివి జయశీలుడా. ఈ 2026 మ్రోగించితివి ప్రతివత్సరం, కనువిందు చేసితివి జయశీలుడా. జయభేరి మ్రోగించితివి ప్రతివత్సరం, కనువిందు చేసితివి జయశీలుడా. జయభేరి మ్రోగించితివి వేదన నొందిన చోటే, కనువిందు వేదన నొందిన చోటే, వేదన నొందిన చోటే, వేదన నొందిన చోటే. స్థలాలు విడిచి పారిపోకు, వ్యక్తులను విడిచి పారిపోకు. ఈ ఉద్యోగం కాదని ఆ ఉద్యోగం, ఈ స్థలం కాదని ఆ స్థలం, పారిపోకు. ఎక్కడున్నావో ఉన్న చోటే, ఉన్న చోటే, ఉన్న స్థలాలలోనే నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. బాధనొందిన దేశంలోనే భాగ్యవంతులుగా మార్చే దేవుడు. సరళ వృక్షపు వంటి వాడు నీ దేవుడు. చిగురు పెట్టు సరళ వృక్షం, చిగురు పెట్టు సరళ వృక్షం నీ దేవుడు. చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. నిన్ను ఆశ్రయిస్తానయ్యా, శిక్షించిన నీవే నా దేవుడు, నీవే నా దేవుడు. రబలబతి రబల శబలబతి రల. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని కమలా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా, దేవా బాధ నొందిన దేశంలోనే మమ్మను భాగ్యవంతులుగా చేస్తాను అని అన్నావు కదయ్యా. నిజమే, నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత ఖచ్చితమో, శ్రమానుభవానికి నరుడు పుట్టుచున్నాడు అనేది అంత ఖచ్చితం. శ్రమలు ఎదురైనప్పుడు స్వశక్తితో పోరాడుతూ శిథిలమైపోతున్నారు కొందరు. నా పోరాటానికి మించి నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నిన్ను ఆశ్రయిస్తానయ్యా. అలా నువ్వు చేయగలిగితే బాధ నొందిన చోటే నీ దేవుడు చిగురు పెట్టు సరళ వృక్షం వంటివాడు, చిగురు పెట్టు సరళ వృక్షం వంటివాడు. నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా. ఎఫ్రాయిమో నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిమో నా ముద్దు బిడ్డ, నీకు ముద్దు బిడ్డగా బ్రతుకుతానయ్యా. నన్ను అలా చేయేసయ్యా. ఆశపడిన బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన కమలాకర్ ప్రార్థించేద్దాం. ప్రార్థన దేవుడు ఆ రీతిగా మన అందరినీ స్థిరపరిచి బలపరుచున్నట్లుగా అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవాని మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో ఉపవాస ప్రార్థనలో ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఎఫ్రాయిము వంటి వారు ప్రభువా మేము ఉండడానికి మాకు కృప చూపించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిత్యము మాతో ఉన్న దేవుడు అని మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభువా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది లైవ్లో జూమ్లో ప్రభా ఈ వాక్యం విన్నారో ప్రభా, ఎఫ్రాయిము వంటి వారిగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు
ప్రభా మిమ్మల్ని ఆశ్రయించడం ప్రభా మాకెంతో ధన్యత నాయన. నీకు వందనాలు. మాతో మా దేవా మా అందరితో ప్రభా ఇదిగో మా దైవ సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా అటువంటి కృప మాకు దయచేయండి, కృప దయచేయండి నాయన. దేవా మీరు సహాయం చేసిన గొప్ప దేవుడు. ఈ ఉదయకాలం అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించి మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈ నూతన సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.